హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు పిల్లల గురించి మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఉపయోగించి అంటే గ్రామర్ ఉపయోగించి ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, కుళ్ళిన అరటిపండు, రొటెన్ బనానా, రొటెన్ బనానా. నెంబర్ 2, యాపిల్ తోట, యాపిల్ గ్రో, యాపిల్ గ్రో. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను పిల్లలతో మొక్కలకు నీళ్లు పోయిస్తాను. నెంబర్ 2, నేను పిల్లలతో మొక్కలకు నీళ్లు పోయించాను. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, పిల్లలకి స్నానం చేయిస్తాను, హోంవర్క్ చేయిస్తాను, పాఠాలు అప్పచెప్పించుకుంటాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇటువంటి మాటలు గ్రామర్ ఉపయోగించి ఈజీగా ఎలా మాట్లాడాలో చూద్దాం. సో ఇలాంటి మాటలకి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్స్ అంటే మీకు తెలిసిందే, ఐ యు వి దే హీ షీ ఇట్ ఇవన్నీ. హ్యావ్ హ్యాజ్ హెల్పింగ్ వర్బులు అంటే సహాయక క్రియలు. హ్యావ్ ఐ యు వి దే నేమ్స్కి వస్తుంది, హ్యాజ్ హీ షీ ఇట్ నేమ్కి వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే మీరు ఎవరి గురించి అయితే అంటున్నారో అంటే పిల్లలు, కుక్క ఇలా ఉంటాయి కదా, సో అవి. వర్బ్ మీకు తెలిసిందే, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యొక్క మొదటి రూపం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను పిల్లలకి స్నానం చేయిస్తాను. ఐ హ్యావ్ మై చిల్డ్రన్ బెయిత్, ఐ హ్యావ్ మై చిల్డ్రన్ బెయిత్. బెయిత్ అంటే V1 స్నానం చేయించడం. బాత్ కాదండి, BATH బాత్ కాదు. బాత్ అంటే నౌన్, అది ఓన్లీ స్నానం అని అర్థం. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఐ బెయిత్ మై చిల్డ్రన్, ఐ బెయిత్ మై చిల్డ్రన్. నేను పిల్లలతో హోంవర్క్ చేయిస్తాను. ఐ హ్యావ్ మై చిల్డ్రన్ ప్రిపేర్ దేర్ హోంవర్క్, ఐ హ్యావ్ మై చిల్డ్రన్ ప్రిపేర్ దేర్ హోంవర్క్. నేను పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను. ఐ హ్యావ్ మై చిల్డ్రన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను పిల్లలతో పాఠాలు అప్పచెప్పించుకుంటాను. ఐ హ్యావ్ మై చిల్డ్రన్ రిసైట్ దేర్ లెసన్స్, ఐ హ్యావ్ మై చిల్డ్రన్ రిసైట్ దేర్ లెసన్స్. సో ఇక్కడ రిసైట్ అంటే ఏదైనా గుర్తుంచుకొని కంఠతా చెప్పడం లేదా వినేలా గట్టిగా చెప్పడం, చదవడం, పఠించడం, అప్పచెప్పడం. సో ఈ రిసైట్కి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె శ్లోకం పఠించింది. షీ రిసైటెడ్ ద వర్స్, వర్స్ అంటే శ్లోకం. నాకు పాఠం అప్పచెప్పు. రిసైట్ ద లెసన్ టు మీ, రిసైట్ ద లెసన్ టు మీ. అతను పాఠం చదవడం లేదా అప్పచెప్పడం మొదలుపెట్టాడు. హీ బిగాన్ టు రిసైట్ ద లెసన్, హీ బిగాన్ టు రిసైట్ ద లెసన్. లేదా పిల్లలు పాఠం అప్పచెప్పారు లేదా చదివి వినిపించారు అని చెప్పాలనుకుంటే చిల్డ్రన్ రిసైటెడ్ ద లెసన్, చిల్డ్రన్ రిసైటెడ్ ద లెసన్. సో ఇంతకు ముందు సెంటెన్సెస్లో చేయిస్తాను, అప్పచెప్పించుకుంటాను ఇలా చెప్పాం కదా. ఇప్పుడు హోంవర్క్ చేయించాను, పాఠం అప్పచెప్పించుకున్నాను, ఇది ఎలా చెప్పాలో చూద్దాం. సో వీటికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను పిల్లలతో హోంవర్క్ చేయించాను. I had my children prepare their homework, I had my children prepare their homework. నేను పిల్లలతో పాఠాలు అప్పచెప్పించుకున్నాను. I had my children recite their lessons. నేను పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడించాను. I had my children speak in English. సో ఇదండి ఈరోజు క్లాసు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.